హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి వాకింగ్ ట్రాక్ చూపించబోతున్నాను. ఈ ట్రాక్ ఎక్కడో కాదండి, గుంటూరులో కొరిటిపాడు ఏరియాలో ఉంది. గుంటూరులో ఇంకా 5-6 వాకింగ్ ట్రాక్స్ ఉన్నా ఇంత పెద్ద ట్రాక్ ఇంకెక్కడా లేదండి. ఇది ఒకప్పుడు మురుగునీటి చెరువు. అప్పట్లో ఈ చుట్టుపక్కల పరిసరాలు అంత బాగుండేవి కాదు. కానీ చెలికాని సీతారామయ్య గారు అనే వ్యక్తి ఈ చుట్టుపక్కల పరిసరాలు బాగు చేయించి వాకింగ్ ట్రాక్కి పనికొచ్చేలా చేశారండి. ఆ తర్వాత ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. ఈ చెరువు చుట్టుకొలత సుమారు 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ వాకింగ్ ట్రాక్ దగ్గరికి వస్తే బద్ధకంగా ఉన్న వాళ్ళకు కూడా మంచి హుషారు వస్తుంది. ఇతరులతో పోటీ పడి నడవాలనిపిస్తుంది. చెరువు చుట్టూ అనేక రకాల మొక్కలు, తర్వాత మంచి పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ చెట్లతో పరిసరాలన్నీ బాగుంటాయి. పొల్యూషన్ లేని చక్కటి గాలి హాయిగా పీల్చుకోవచ్చు మనం. రత్తయ్య గారు అని ఒక విశ్రాంతి ఉద్యోగి స్వచ్ఛందంగా రోజు చెట్ల బాగోగులు చూస్తూ, అంటే ఆ పాదులు సరి చేస్తూ, ఎండిపోయిన ఆకుల్ని ఏరువేస్తూ, తర్వాత వాటికి నీరు పోస్తూ, వాటి రక్షణ బాధ్యతలు ఆయన తీసుకుంటున్నారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా రిటైర్ అయిన ఉద్యోగులు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకి మానసికంగా మంచి తృప్తిగా ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటారు. మీరు ఒకళ్ళే బాగా కష్టపడతా ఉంటారు. థ్యాంక్ యూ. మా టీం ఉంది ఇప్పుడు అక్కడ చదువుతున్నారు. ఇప్పుడు నాటొచ్చా కొత్తవి ఇక్కడ నాటమంటారా? లేకపోయినా మేము ఏదో రాళ్ళు పెడతామండి, బ్రిక్ రాళ్ళు పెడతాం. చూడండి, అందరూ ఎంత హుషారుగా నడుస్తున్నారు. నేను కూడా నడుస్తూనే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అన్ని వయసుల వారికి అవుట్డోర్లోనూ ఇండోర్లోనూ జిమ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ జిమ్ సెంటర్లో ఆధునిక పరికరాలు కూడా ఉన్నాయి. ఎవరికి నచ్చిన ఎక్సర్సైజులు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ జిమ్ సెంటర్ని తెల్లారుజామున 4:30కే తెరుస్తారు. తర్వాత ఉదయం 10 గంటల వరకు తెరిచే ఉంటుంది. మరలా తిరిగి సాయంత్రం 4 గంటలకే ఓపెన్ చేస్తారు. రాత్రి 8 గంటల వరకు చేసుకోవచ్చు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఆ సమయానికి వచ్చి తమకు తగిన ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదండి, ఇక్కడ యోగా సెంటర్ కూడా ఉంది. యోగాసనాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ యోగాసనాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చారు కదా, ఇక అందరూ ఆటల్లో మునిగిపోయారు. చూడండి క్రికెట్ ఎలా ఆడుతున్నారో. ప్రస్తుతం ఈ చెరువులో నీళ్ళు లేవు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. కాస్త అలసట తీర్చుకోవటానికి రచ్చబండలు లాంటివి ఏర్పాటు చేశారు. చూడండి, ఈ చెట్టు చాలా పురాతనమైంది. బరువు చూసుకునే వాళ్ళకి ఇక్కడ ఎలక్ట్రానిక్
వేయింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాగో వచ్చాను కదా, నేను కూడా నా వెయిట్ చూసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ.